రామాపురం అనే గ్రామంలో రాయుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ఆస్తులు ధనం సంపాదించాడు. అదంతా ఆయన కష్టార్జితం. అందువల్ల రాయుడు డబ్బుల్ని వృథాగా ఖర్చు చేయడం ఇష్టపడేవాడు కాదు. ఆయన భార్య పేరు లక్ష్మి. అతని భార్య లక్ష్మీకి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. లక్ష్మీ డబ్బుల్ని వృథాగా ఖర్చు చేస్తూ ఉండేది. అందుకని రాయుడు ఇంటి ఖర్చులు అన్నీ అతని చేతుల మీదుగానే ఖర్చుపెట్టేవాడు. లక్ష్మీకి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ ఆయనే తెచ్చిపెట్టేవాడు. ఇలా ఉండగా ఒకరోజు, ఏమే లక్ష్మి, నేను బయటికి వెళ్తున్నాను. నీకు ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా? కావాలంటే చెప్పు, తెచ్చేస్తాను. సరుకులు ఉన్నాయా? చూసి చెప్పు ఒకసారి. నిన్నే చూశానండి. సరుకులు అన్ని నిండుకున్నాయి. నిన్నే మీకు చెప్దామనుకున్నాను. మీరు నిన్న బయటికి వెళ్ళలేదు కదా అని ఏ మాట చెప్పనేలేదు. అన్ని సరుకులు అయిపోయాయండి, తీసుకురండి. ఇప్పుడు వంట చేయడానికి కూడా సరిగ్గా సరుకులు ఏమీ లేవు. వంట చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే అడిగారు నన్ను. అదేమిటి, మొత్తం అయిపోవటమేంటి? మొన్నే కదా తెచ్చాను. ఏవైనా లేనివి ఉంటే చెప్తావనుకున్నా. మొత్తం అయిపోవటమేంటి? సరిగ్గా చూసావా లేదా? సరిగ్గా చూసి చెప్పు. చూసే చెప్తున్నానండి. చూడకుండా చెప్తానా ఏంటి? మీరు మరీను. అదేమిటి, మొన్ననే కదా సరుకులు అన్ని వేయించింది. ఏవైనా చిన్న చిన్న సరుకులు చెప్తావనుకున్నా. దానికి ఇంట్లో సరుకులు అన్ని అయిపోయాయని చెప్తున్నావు. అయిపోయాయని చెప్తుంటే ఎలా మాట్లాడతారే? వంటగదిలో కూర్చొని నేనొక్కదాన్నే తినేస్తున్నానా ఏంటి మీ సరుకులన్నీ? అందరూ తింటే అవ్వవా? కుండలో అన్నం తరగకూడదు. పిల్లలు బొద్దుగా ఉండాలన్నట్లుంది మీ యవ్వారం. అలా మాట్లాడతావేంటి? మొన్ననే కదా సరుకులు అన్ని వేయించింది. ఈలోగా మన ఇంటికి చుట్టాలు కూడా ఎవరు రాలేదు. అన్ని సరుకులు ఎలా అయిపోయాయా అని అడిగాను. అంతేకాని ఒక్కద్దనివే తినేస్తున్నావ్ అని అన్నానా ఏంటి? ఏది మనకు వంట చేసే రంగమ్మను ఇలా పిలుచుకురా. ఆమె ఏమైనా ఎక్కువగా వండి పడేస్తుందేమో. రంగమ్మ ఇవాల్టి నుంచి వంట చేయడానికి రాదంట. నిన్నే చెప్పింది. వాళ్ళ ఆయనకు బాగుండటం లేదంట. ఇంటికాడే ఉండి చూసుకోవాలంట. అందుకని వంట చేయడానికి రానని చెప్పింది. ఒక 2 నెలలు వేరే అమ్మాయిని చూసి పెడతానంది. అది వస్తాదేమో అని చూస్తున్నాను. సరే అయితే, నేను బయటికి వెళ్తున్నాను. అలా రాయుడు బయటకు వెళ్ళగానే కొంతసేపటికి కొత్త వంట అమ్మాయి ఇంటికి వస్తుంది. అమ్మగారండి, అమ్మగారండి, వంట మనిషిని వచ్చాను. ఎవరైనా ఉన్నారా అండి లోపల? వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? వంట మనిషిని అమ్మగారు. నన్ను రంగమ్మ పంపించింది మీ దగ్గరకి. మీకు వంట మనిషి కావాలన్నారంట కదమ్మా. అందుకే వచ్చాను. ఆ రంగమ్మ పంపించిన వంట మనిషివి నువ్వా? సరే, ఇంతకీ వంటలు బాగా చేస్తావా? ఇంకేం పనులు చేస్తావ్ నువ్వు? నాకు చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రం లేకపోతే నాకు అసలు నచ్చదు. చెప్పు. అమ్మగారు, అన్ని పనులు శుభ్రంగా చేస్తాను. నా వంటలంటే ఇంక తిరుగుండదు. మీరు ఒకసారి నా చేతి వంట తిన్నారంటే ఇక వదలరు. అంత బాగా వండుతానమ్మా. మీరే చూస్తారుగా. ఇక పనులంటారా? చాలా శుభ్రంగా చేస్తాను. నేను చాలా ఇళ్లల్లో చేశాను. ఎవరేమి అడిగినా చెప్తారు నా పనితనం గురించి. అంతెందుకు 2 రోజులు ఆగితే మీరే చూస్తారుగా నా పనితనాన్ని. సరే అయితే, ఇంట్లోకి పద. నీ పనులు మొదలు పెట్టుకో. ఒక్కసారి అయ్యగారికి కూడా కనిపించి నీ జీతం అది మాట్లాడుకో. ఇప్పుడు అయ్యగారు బజారుకు వెళ్లారు. వచ్చిన తర్వాత అయ్యగారితో ఒక మాట చెప్పు. సరే అమ్మా. ఆ రోజు సాయంత్రం రాయుడు సరుకులన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంతలో అటు ఇటు ఇంట్లో పనిమనిషి తిరుగుతూ ఉంటుంది. రాయుడు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఎవరి కొత్తమ్మాయి అనుకుంటాడు. చూడటానికి పనిమనిషిలాగా అనిపించదు. అమ్మాయికేసి చూసి ఇలా అడుగుతాడు. ఓ అమ్మాయ్, ఎవరు నువ్వు? ఇందాకటి నుంచి అటు ఇటు తిరుగుతున్నావ్. నా పేరు రాణి అండి. నేను వంట చేయడానికి వచ్చాను. మీ పాత వంట మనిషి రంగమ్మ నన్ను పంపించింది. అవునా? నువ్వు వంట బాగా చేస్తావా? అలాగే మరి రోజూ మిగిలిన అన్నం నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా ఇంటికి? లేకపోతే ఎవరైనా బిచ్చగాడు వస్తే వేసేస్తావా? నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తే ఉండదయ్యా. ఎంతమందికైనా తోచినట్లు వంట చేస్తాను. ఎవరికి తక్కువ రాదు, అలాగని మిగిలిపోదు. సరే అయితే, ఈ పూటకి వంట చేసి వెళ్ళు. రేపటి నుంచి పనిలో చేరుదువు కాని. అలా రాణి
ఆ రోజు వంట చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయం పనిలోకి చేరుతుంది. రాయుడు వంటమనిషి రాణి బాధ్యత తన భార్య లక్ష్మీకి అప్పజెప్పి తను ఒక 10 రోజులు పక్కూరు బయలుదేరుతాడు. చూడు రాణి, ఉద్యోగం ఇచ్చేంతవరకే ఆయన ప్రమేయం. ఆ పైన పెత్తనం అంతా నాదే. ఇక్కడ మేము ఏమి చేసినా చూసి చూడనట్లు ఉండాలి. ఇంటిగుట్టు బయట పెట్టావో నీ ఉద్యోగం ఊడుతుంది, తెలిసిందా? అంటూ రాణిని బెదిరిస్తుంది. కాని లక్ష్మి ఎందుకు ఇలా మాట్లాడుతుందో రాణికి అర్థం కాలేదు. అలా 4 రోజుల తర్వాత రాణికి ఇంటిగుట్టు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే రాయుడంటే అందరికీ హడల్. రాయుడు తన సుఖం కూడా లెక్క చేయకుండా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు. ఇంట్లో ఎవరికి ఏలోటు రానివ్వడు. ఇంట్లో ఆయనంటే ఎవరికి ప్రేమే లేదు. అందుకు కారణం రాయుడు ఎవరిని నమ్మి ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఆయన లోబీ అని ఇంట్లో వాళ్ల అభిప్రాయం. తండ్రి ఇంటి నుంచి అవతలికి పోగానే ఇంట్లో పిల్లలు చిరుతిండ్ల కోసం వాళ్ల నానమ్మని డబ్బులు అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ల అత్తగారిని అడుగుతూ ఉంటుంది. ఏమే రాణి, అయ్యగారు సరుకులు తెచ్చారు కదా, అవి ఎక్కడ పెట్టావ్? అయ్యగారు తెచ్చిన సరుకులన్నీ డబ్బాల్లో పోసిపెట్టానమ్మా. ఆ డబ్బాలన్నీ అలమరిలో కూడా సర్దేశాను. ఏమైనా కావాలా అమ్మా? చెప్పండి. హా, కావాలి, కొన్ని సరుకులు తీసుకోవాలి అంటూ లక్ష్మి రాయుడు తెచ్చిన సరుకుల్ని సగానికి పైగా తీసేస్తుంది. అది చూసిన రాణి, ఎందుకమ్మా అన్ని సరుకుల నుంచి సగం సగం తీసేసి పక్కన పెట్టారు? ఏమీ లేదు, ఈ సరుకులన్నీ అమ్మడానికి అని తీశాను. సరుకులన్నీ అమ్ముతారా? అయ్యగారు ఇంట్లోకని తెచ్చిన సరుకులు కదమ్మా ఇవి. బయట వాళ్లకి ఎలా అమ్ముతారు? అయినా అయ్యగారు చూస్తే తిట్టరు. ఎందుకు తిడతారు? అయ్యగారు చూడలేదు కదా. మేమేమన్నా అయ్యగారికి చెప్తామనుకున్నావా? నువ్వు కూడా అయ్యగారికి ఏమి చెప్పకు. నీకు మొదటే చెప్పాను, చూసి చూడనట్లు ఉండాలని. అర్థమైందా? అందుకే అయ్యగారి చేత ఎక్కువ సరుకులు రాయిస్తాను. అలాగే ఈ సరుకులన్నీ మా పాత పనిమనిషి రంగమ్మ చేత అమ్మించేదాన్ని. నీకి విషయానికి తెలీదు. కొత్తగా వచ్చావ్ కదా, పోను పోను నీకే అర్థమవుతుందిలే. మీరు అయ్యగారి చేత రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారా? అందులో సగం మీరిలా అమ్మేస్తున్నారు. రేపు అయ్యగారు నేను దుబారా చేస్తున్నానని అంటారు కదమ్మా. అప్పుడు నేను అయ్యగారికి ఏమని చెప్పాలి? మీరేమో చెప్పొద్దంటున్నారు. అయ్యగారు అడిగితే చెప్పాలి కదా, లేకపోతే ఆ నింద నా మీద పడుతుంది కదమ్మా. నీకు ఆ భయమేమి అక్కర్లేదు. రాయుడు గారు ఒక్కసారి ఖర్చు పెట్టాక ఆ ఖర్చు కోసం మళ్ళీ అడగరు. దాని గురించి కూడా ఆలోచించరు. కాని రాణికి ఆ ఇంటి పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోతుంది. ఒకరోజు, ఏమే రాణి, ఇదిగో నెయ్యి తీసుకెళ్లి పక్కనే ఉన్న బాపనమ్మకు ఇచ్చి డబ్బులు తీసుకురా. ఇప్పుడు ఇచ్చిన నెయ్యితో 5 కేజీలు ఇచ్చానని చెప్పు. వెళ్ళి త్వరగా రా, మళ్ళీ అయ్యగారు వచ్చే సమయం అయింది. నువ్వు పెరటి దోవన వెళ్ళు అని చెప్పి రాణిని పెరటి దోవనుంచి పంపిస్తుంది. రాణి పెరటి దోవనుంచి వెళ్లి నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొని ఇంటికి వస్తుంది. రాణి ఇంటి పెరటి దోవ నుంచి రావడం మర్చిపోయి సరాసరి ఇంటి లోపలికి వచ్చేస్తుంది. అదే సమయంలో ఇంట్లో రాయుడు కూర్చొని ఉంటాడు. రాణి ఇంట్లో రాయుణ్ణి చూసి కంగారు పడుతుంది. అది గమనించిన రాయుడు, ఏ అమ్మాయి, ఎందుకంత కంగారు పడుతున్నావ్? ఎక్కడికి వెళ్ళావేంటి? నీ కంగారు చూస్తుంటే ఏదో చేసినట్లు ఉన్నావ్. చెప్పు, ఏం చేశావో? ఎందుకంత కంగారు పడుతున్నావ్? ఏమీ లేదయ్యా, అమ్మగారు బాపనమ్మ గారికి నెయ్యి అమ్మమని పంపించారు అంతే. బాపనమ్మకి నెయ్యి అమ్మడానికి మన దగ్గర అంత నెయ్యి ఎక్కడుంది? అయిన నెయ్యి అమ్మమ్మని ఎవరు చెప్పారు నీకు? ఇలా దొంగచాటుగా అమ్మేస్తున్నావన్నమాట ఇంట్లో సరుకులు అన్నీ. అయ్యా, నాకేమీ తెలీదు. అమ్మగారు అమ్మిరమ్మంటే అమ్మి వచ్చాను. కావాలంటే అమ్మగారినే అడగండి. నేను ఎందుకు అమ్ముతానయ్యా మీ సరుకుల్ని? డబ్బులు కావాలంటే అడిగి తీసుకుంటాను కాని ఇలాంటి పాడు పనులు మా ఇంటా వంట లేవు. అయినా ఇంట్లో సరుకులన్నీ అమ్మడం ఇవాళ కొత్తేమీ కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. నేనంటే నిన్న కాక మొన్న వచ్చానయ్యా అని రాణి చెప్పేసరికి రాయుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. లక్ష్మీని చాలా కోపంగా పిలుస్తాడు. కొంతసేపటికి లక్ష్మీ, రాణి, రాయుడు ఎదురుగా నిలబడతారు. ఏంటి, రాణి చెప్పింది నిజమేనా? ఎప్పటినుంచి చేస్తున్నావ్ ఈ పనులు?
అయిన ఇంట్లో సరుకులు అమ్మడం ఏంటి? చెప్తావా లేదా? అంటూ బెదిరించి లక్ష్మీ మీద చెయ్యెత్తి కొట్టబోతాడు. ఇంతలో రాణి, ఆగండి బాబుగారు, అసలు తప్పంతా మీదే. అమ్మగారికి తరచూ డబ్బులు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా? ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులు ఉండవనుకున్నారా? పిల్లలున్నారు, అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూనే ఉంటారు. ఏదైనా అత్యవసరం అయినప్పుడు అమ్మగారికి డబ్బులు ఉండాలి కదండీ. ఏ తలనొప్పో, ఒంట్లోనూ బాగోలేకపోవచ్చు. అదే సమయానికి మీరు ఊరిలో ఉండకపోవచ్చు. అప్పుడు అమ్మగారు ఎక్కడికి వెళ్తారు? పొదుపు చేయొచ్చు, కాని మరీ అంతో ఇంతో డబ్బులు ఆడవాళ్లకు ఇస్తూ ఉండాలండి. డబ్బులు మీరు ఇవ్వకపోతే మాకు ఎక్కడినుంచి వస్తాయి? అమ్మగారు మీరు చేసిన పని కూడా మంచిది కాదు. మీరిలా చేయడం వల్లే అయ్యగారు పిల్లల దగ్గర, పనివాళ్ల దగ్గర చులకనైపోరా. మీరు లేనప్పుడు ఈ పని మీ పిల్లలు చేయరా? అయిన అయ్యగారు మీ గురించే కష్టపడుతున్నారు. ఆయన్ని అందరి ముందు ఇలా కించపరచడం తప్పమ్మా. అయ్యా మీరు కూడా అమ్మగారికి ఎంతో కొంత డబ్బిస్తూ ఉండండి. అంతదాకా ఎందుకు? నా భర్త నాకు అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటే నాకీ వంటలక్క పని తప్పేది. ఇంటిగుట్టు బయటపెట్టినందుకు మన్నించండి అమ్మా. అయ్యా మన్నించండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఇప్పుడు మీ గురించి బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు. కాని ఎప్పుడూ మీరు ఇలాంటి పనిచేయరు అని ఒక నమ్మకం వస్తుంది. అయ్యా ఇక నేను వెళ్ళొస్తాను. రాణి వాకిలి గుమ్మం దాటేలోపు, రాణి రోజు వచ్చే సమయానికే రేపు వచ్చేయ్ అని భార్యాభర్తలిద్దరూ కేక పెడతారు. వారిలో వచ్చిన మార్పుకు రాణి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లి భర్తతో ఈ రోజు ఇద్దరి భార్యాభర్తల మధ్య అడ్డుగోడను తొలగించాను అంటూ తన భర్తకి జరిగిందంతా చెబుతుంది. రాణి భర్త కూడా చాలా ఆనందిస్తాడు. తన భార్య ఒక మంచి పని చేసినందుకు.